హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు వీడియోలో అమెరికా ఇరాన్లోని 3 న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేయడం గురించి మాట్లాడుకుందాం. ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా ఇరాన్లోని 3 న్యూక్లియర్ సైట్స్ మీద B-2 విమానాలతో దాడి చేసింది. ఈ B-2 విమానాల కాస్టే 20,000 కోట్లు ఉంటుందంట. ఈ 3 న్యూక్లియర్ సైట్ని నాశనం చేశారు. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఏం చేయబోతుంది? ఇరాన్ దీనికి గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చెప్పింది. అంటే ఇరాన్ బోర్డర్లో ఉండే అమెరికా సైనిక స్థావరాల మీద దాడి చేస్తుందా, లేదా హార్మోజ్ జలసంధిని మూసేస్తుందా? ఒకవేళ హార్మోజ్ జలసంధి మూసేస్తే అంతర్జాతీయ చమురు సరఫరాలో ఏం తేడా వస్తుంది? 20% వరకు ఎఫెక్ట్ అవుతుందని నిపుణులు అంటున్నారు. అంటే క్రూడాయిల్ ధరలు పెరగబోతున్నాయా? మన ఇండియా విషయానికి వస్తే 90% వరకు చమురుని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అందులోనూ 40% ఈ హార్మోజ్ జలసంధి దాటి రావాల్సిందే. మన ఇండియాకి ఇజ్రాయెల్ అయినా ఇరాన్ అయినా సరే మిత్రదేశాలే. ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్లో 1000 మంది దాకా భారతీయ స్టూడెంట్లు చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళని మన ఇండియాకి రప్పించడానికి ఇరాన్ కూడా మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అంటే వాళ్ళ ఎయిర్ స్పేస్ ని ఓపెన్ చేసింది మన భారతీయ విద్యార్థుల కోసం. మన ఇండియా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ విషయంలో న్యూట్రల్ గా ఉంది. ట్రంప్ తన ఇష్టానుసారంగా ఈ దాడులు చేయడం వలన అమెరికాలోని పౌరులు కూడా దీనికి అగెయిన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ మారణ హోమ ఆపండి, ఈ 2 దేశాల మధ్యకు వెళ్లవలసిన అవసరం ఏంటని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ట్రంప్ మీరెవరు మీ చెప్పటానికి అనే ఉద్దేశంతో అతను ఉన్నట్టున్నాడు. ట్రంప్ తను చేసిన దాన్ని గొప్ప విజయం సాధించామని ప్రకటించుకున్నాడు. నెతన్యాహు కూడా అమెరికా తప్పిస్తే ఇలాంటి ఆపరేషన్ ఎవరూ చేయలేరు, అంత పవర్ఫుల్ అమెరికా అని చెప్పి అతను కూడా చాలా బాగా పొగుడుతున్నాడు. కానీ దీని తర్వాత పర్యవసానాలు ఏంటి? మారణ హోమం సమంజసమా అమానుషమా అనేది కామెంట్ చేసి తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.